నమస్కారం. 'మేఘన' పార్ట్ 21 రచించిన వారు మీనాకుమారి గారు. చెన్నై చేరిపోయారు విశ్వానంద, గౌతమ్ శివశంకర్. గౌతమ్కి ఫోన్ వచ్చింది. అవునా, ఎక్కడ ఆ ప్లేస్? నాకు షేర్ చెయ్యి అని చెప్పాడు గౌతమ్. ఓ 5 కిలోమీటర్స్లోనే అని త్వరగా వెళ్ళాలి అన్నాడు గౌతమ్ కంగారుగా. ఏమైందో అనుకున్నాడు విశ్వానంద్. శివశంకర్ గారికి ఆతృత ఎక్కువైపోయింది. నా బిడ్డకు ఏమీ కాకుండా కాపాడు తండ్రి అంటూ ప్రార్థిస్తున్నాడు భగవంతుణ్ణి మనసులోనే. సారిక మోకాళ్ళ మీద కూర్చొని దేవుణ్ణి చూస్తూ ఏడుస్తూనే ప్రార్థిస్తుంది. అక్కడ ఉన్న 80 ఏళ్ల పంతులు గారు చెప్పారు, అమ్మ, మీరు చేసిన పుణ్యాలకు ఏ అన్యాయం జరగదు. అంతగా ఆవేదన చెందకు తల్లి. ఆయన మాటలు ఏదో ధైర్యం కలిగించాయి సారికలో. తన మనస్సులోని ఆవేదనను చెప్పుకుంది సారిక. నా బిడ్డకు ఏదో అవుతుందన్న ఆందోళన నన్ను నిలవనివ్వడం లేదు స్వామి అని చెప్పింది సారిక. అవునమ్మా, మన ఆత్మీయులకు జరగబోయే ఆపదలు అలా తెలుస్తూ ఉంటాయి. తల్లి అయితే అవి మరింత తెలుస్తాయి. ఆవేదన చెందకు తల్లి. అందరికీ తండ్రి అయిన ఆ పరమేశ్వరుడు నీ ఆవేదన గ్రహించి తప్పక నీ బాధను తీరుస్తాడు అని దీవించారు. మీ దంపతులు చేసే పుణ్యకార్యాలు చాలా గొప్పవి తల్లి. ఎంతోమంది పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తున్నారు. నీవు నమ్మిన దైవానికి దేవాలయం కట్టించి ఇంతమందికి ఆశ్రయాన్ని ఇచ్చావు. తల్లి, బాధపడకు. కష్టాలు కలకాలం ఉండవు అంటూ సారికను ఓదార్చాడు ఆ మహానుభావుడు. ముందుగా గౌతమ్ ఏర్పాటు చేసిన చెన్నైలోని పోలీసులు గోపాల్ ఇంటికి వెళ్ళి మేఘనను తీసుకువెళ్ళేటప్పుడు వారికి తెలియకుండా వారిని అనుసరించారు. అక్కడ జరిగిన గొడవ అంతా చెప్పారు. విశ్వానంద చాలా వేగంగా పోనిచ్చాడు కార్. స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు బయట ఉన్న వారందరినీ కాళ్ళు చేతులు విరగొట్టారు. సార్, ఆ గదిలోకి తీసుకువెళ్ళాడు. ఇప్పుడే లోనికి వెళ్ళాడు. మాకు అడ్డు వచ్చిన వాళ్ళని వీళ్ళని కొడుతూ ఉన్నాము మేము. ఇంతలో మీరు వచ్చారు అని చెప్పారు అక్కడ ఉన్న పోలీసులు. విశ్వానంద వేగంగా ఆ గది వైపు పరిగెత్తాడు. అక్కడ ఎక్కడి నుండి వచ్చారో చాలామంది గౌతమ్ వాళ్ళ మీదకు తిరగబడ్డారు. అంతా పకడ్బందీగా ప్లాన్గానే వచ్చాడు మాధవన్. విశ్వానంద బలంగా కొడుతూ ఉన్నాడు తలుపులు. ఇక తప్పదు అనుకొని తన భుజంతో విసురుగా 2 సార్లు తలుపులు గుద్దాడు. హడావిడిలో పై గెడ సరిగ్గా వేయకపోవడంతో డోర్ ఓపెన్ అయింది. అప్పుడే మాధవన్ మేఘన మీద పూలు చల్లుతున్నాడు. విసురుగా డోర్ ఓపెన్ అయ్యేసరికి డోర్ వైపు చూశాడు మాధవన్. ఏమైంది మేఘన అలా పడిపోయింది అని మనసులో అనుకుంటూ విశ్వానంద్ విసురుగా వెళ్ళి మాధవన్ చెంప పగలగొట్టాడు. ఎవరు నువ్వు అంటూ కేర్లెస్గా అడిగాడు మాధవన్. చెప్పాను కదరా, ఎవడ్రా వీడిని లోపలికి పంపింది అన్నాడు మాధవన్ కోపంగా. విశ్వానంద్ని కొట్టబోయిన మాధవన్ చేతిని విసురుగా ఎదుర్కొన్నాడు విశ్వానంద్. విశ్వానందకి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. తన పిడికిలితో మాధవన్ ముఖం మీద విసురుగా కొట్టాడు. మాధవన్ని కొట్టే ప్రయత్నం చేయనివ్వకుండా ఎదుర్కొంటూ బూటు కాళ్ళతో తంతూ ఉన్నాడు విశ్వానంద్. ఇంతలో గౌతమ్ లోపలికి వచ్చాడు గన్ తీసుకొని. పోలీసులంతా లోపలికి వచ్చేశారు. విశ్వానంద్ మేఘనాని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. మేఘనా, మేఘనా అంటూ లేపాడు. ఏం జరిగింది అంటూ ముఖంపై నీళ్లు చల్లారు. ఎదురుగా ఉన్న విశ్వానందని చూసి కళా నిజమా అంటూ కన్నీరైపోయింది మేఘన. బాధపడకు మేఘన, మేము వచ్చేసాం
అని ధైర్యం చెప్పాడు విశ్వానంద్. శివశంకర్ గారు పరుగున వచ్చి కూతుర్ని కౌగిలించుకున్నారు. నాన్న అంటూ ఏడ్చేసింది మేఘన. అమ్మా, నీకు ఏమీ కాలేదుగా అన్నారు శివశంకర్ గారు బాధపడిపోతూ. లేదు నాన్న అంటూ తండ్రి గుండెల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది మేఘన. శివశంకర్ గారు వెళ్ళి మాధవన్ చెంప పగలగొట్టారు. ఏం చేశారా? ఆడపిల్లలు మిమ్మల్ని ఎందుకు వాళ్ళని హింసిస్తారు? అభం శుభం తెలియకుండా ప్రేమనే పంచుతారు. అటువంటి ఆడపిల్లల జోలికి ఎలా వెళ్తారు? నా కూతురు ఎంత మంచిదో, ఆ అమ్మాయి మనసు ఎటువంటిదో నీకు తెలుసా? అంటూ ఆవేశపడుతున్న శివశంకర్ గారిని గౌతమ్ ఓదార్చాడు. అన్ని సంగతులు నేను చూసుకుంటాను. అంకుల్, మీరు బయలుదేరండి అని చెప్పాడు గౌతమ్. శివశంకర్ గారు పడిపోయిన గోపాల్ని చూసి చీ అని అసహించుకొని, డబ్బుకు గడ్డి తినే జన్మ. బాధపడుతున్న మేఘనాను దగ్గరకు తీసుకొని ఓదార్చాడు విశ్వానంద. శివశంకర్ గారు ఆ వెనుక విశ్వానంద, మేఘన కలిసి బయలుదేరారు. శివశంకర్ గారు సారికకు ఫోన్ చేసి చెప్పారు వచ్చేస్తున్నామని, ఏ బాధ లేదు అని. విశ్వానంద్ కారును వేగంగా నడిపించాడు గమ్యం వైపు. గౌతమ్ ఫోన్ చేశాడు. చెన్నైలో ఉన్న ఒక మంత్రి గారు గౌతమ్కి బంధువు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒకరు మంచి ఫ్రెండ్ కూడా. గౌతమ్ అన్ని పరిస్థితులు చెప్పాడు. బాగా పలుకుబడి ఉన్న మంత్రికి ఫోన్ చేసేసరికి మాధవన్కి భయం వేసింది. అప్పుడు స్పృహ కోల్పోయిన గోపాల్ని పక్కనే ఉన్న హాస్పిటల్లో చేర్చారు. అక్కడే 2 పోలీసులను ఉంచి మెలకువ రావడమే గోపాల్ను అక్కడికి తీసుకురండి అని చెప్పి మంత్రిగారి ఇంటికి బయలుదేరాడు గౌతమ్. మాధవన్ తన తండ్రితో సహా అక్కడికి చేరాడు. గౌతమ్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చారు. జరిగిన విషయాలన్నీ చెప్పాడు గౌతమ్. ఇంతలో గోపాల్కి స్పృహ వచ్చేసరికి గోపాల్ని కూడా అక్కడికి తీసుకువెళ్లారు. గోపాల్ జరిగిన విషయాలు మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. తన తప్పును ఒప్పుకున్నాడు. రాజకీయాలలో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న నీకు ఇది ఒక పెద్ద మచ్చ. ఈ విషయం బయటకు వస్తే నీకు, నీ కొడుకు కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో, జనాలు ఎలాంటి తీర్పు చెబుతారో మీకే తెలుసు అంటూ మంత్రిగారు మాధవన్ని, అతని తండ్రిని కోప్పడ్డారు. మాధవన్ చేతుల మీదుగా చందన ఆస్తులన్నీ తీసుకున్నాడు గౌతమ్. చందన జీవితాన్ని డబ్బు కోసం, అందం కోసం, స్వార్థంతో ఆడుకున్నారు. ఇక ఎప్పుడు చందన జీవితంలోకి ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా అన్ని సంతకాలు చేయించుకున్నారు గౌతమ్ మాధవన్ చేత. అంతేకాదు, అలాంటి పరిస్థితులు కల్పిస్తే అప్పటికప్పుడే మాధవన్ని అరెస్టు చేసే కాగితాలు కూడా తీసుకున్నాడు గౌతమ్. మాధవన్కి ఇలాంటివి కొత్తేమీ కాదు. కానీ అందుకు రాజకీయ జీవితం కూడా ముడిపడిపోవడంతో భయపడ్డాడు. గోపాల్ విషయం పూర్తిగా నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఇంతలో గోపాల్కి ఫోన్ వచ్చింది, సరిత మరణించిందని. 1 కాదు 2 కాదు, డబ్బు కోసం, విచ్చలవిడి జీవితం కోసం ఎన్నో తప్పులు చేశానని పశ్చాత్తాపడ్డాడు గోపాల్. ఇప్పుడు పశ్చాత్తాపడి సుఖమే లేదు. శిక్షను మాత్రం తప్పించుకోలేవు నువ్వు అన్నాడు గౌతమ్ కోపంగా. ఇక అక్కడి కార్యక్రమాలన్నీ ముగించుకొని సరిత కార్యక్రమాలు చూసి గోపాల్కి సంబంధించి సరిత కేసు విషయంలో మాట్లాడడానికి పోలీసుల దగ్గరకు వెళ్ళాడు గౌతమ్. మేఘన జరిగిన విషయాలన్నీ చెబుతూ ఉంది కారులో. పళ్ళు కోసుకొని తిన్నారు కారులో ఉన్నవి. కారు కూడా దిగబుద్ధి కాలేదు మేఘనాకు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి చేరాలా, తల్లిని చేరుకోవాలని బాధ ఆమెను నిల్వనివ్వడం లేదు. కార్ డ్రైవ్ చేస్తూ అద్దంలో మేఘనాను చూస్తూ ఉన్నాడు విశ్వానంద మధ్య మధ్యలో. విధి చాలా చిత్రమైనది. ఊహించని సంగతులు ఎదురవుతూ ఉంటాయి.
దంపతులుగా ఒకటవ్వాలని కలలు కనే వారి జీవితంలో కల్లోలాలు వచ్చాయి. భగవంతుడి సంకల్పంతో అన్ని గండాలను దాటారు. మేఘనాకు కూడా అక్కను చూడాలని చాలా ఆతృతగా ఉంది. మధ్యలో టీ తాగడానికి కారు ఆపారు. శివశంకర్ గారు బయటకు వెళ్లడంతో కారులో కూర్చున్న విశ్వానంద్ మేఘనను కౌగిలించుకున్నాడు ప్రేమతో. మేఘన తన మనసులో ఉన్న దుఃఖం అంతా పొంగిపోయింది. నీ దగ్గరకు చేరలేనేమో, నా బతుకు ఇంతేనేమో అని బాధపడిపోయాను అండి అంటూ బాధపడుతున్న మేఘనను ఓదార్చాడు విశ్వానంద. మేఘన నుదిటిపై ముద్దు పెట్టి ఆమె మనస్సుకు కొద్దిగా ఊరట కలిగించాడు విశ్వానంద. గుండెలో తలదాచుకున్న మేఘనకు ఎంతో ఆనందంగా, ఎంతో హాయిగా అనిపించింది. తన మెడలో ఉన్న మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంది మేఘన. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ వారి కళ్ళల్లో నిలిచింది. ఇంతలో శివశంకర్ గారు వచ్చారు. చిన్నగా దగ్గారు. అప్పుడు లోకంలోకి వచ్చారు విశ్వానంద్, మేఘన. విశ్వానంద్ గారికి ఆనందంతో కళ్ళు చెమర్చాయి. ఇష్టమైన, ప్రియమైన వారిని దూరం చేసుకున్న బాధ ఎలా ఉంటుందో తాను కూడా అనుభవించాడు. అలానే సారిక కూడా ఎంతో బాధ అనుభవించింది. ఇప్పుడు మేఘన, విశ్వానంద కూడా అదే బాధను అనుభవించారు. ఇకపై ఏ చెడు నీడలు తన కుటుంబంపై పడకూడదు. జాలితోనూ బంధువులను ఎవరిని చేరదీయకూడదు. సహాయం చేసిన ఇంటి దాకా రానివ్వకూడదు. సారిక నాన్నగారి మంచితనంతో గోపాల్కి వారి ఇంట్లో అవకాశం ఇవ్వడం వల్ల అతనిలోని స్వార్థం, మోహంతో ఇన్ని తిప్పలు వచ్చాయి కుటుంబానికి. ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయకూడదు అనుకున్నాడు శివశంకర్. పెద్దలకు కాకపోయినా పిల్లలకైనా ఆ బాధలు తప్పవు. ఎవరిని నమ్మాలో అన్నది తెలియని విషయం. ఎంతో ప్రేమ నటించిన గోపాల్ని నమ్మడం వల్ల ఇన్ని అనార్థాలకు కారణం అయింది. ఇంటికి చేరిన భర్తను, బిడ్డను, విశ్వానందని చూసి పరుగున వచ్చి మేఘనను హత్తుకుపోయింది సారిక. అమ్మా, నా బంగారు తల్లి, వచ్చావా అంటూ ఏడ్చేసింది. మేఘనకు దుఃఖం ఆగలేదు. అమ్మా అమ్మా అంటూ హత్తుకుపోయింది తల్లిని. అందరూ లోపలికి వెళ్ళారు. చందన, మేఘన ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోయారు. వారిద్దరిని అలా పక్కపక్కన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మేఘన, తప్పైపోయింది, క్షమించు నన్ను అంటూ ఏడ్చింది చందన. ఆ గోపాల్ చెప్పిన మాటలు నమ్మి విశ్వానంద మంచివారు కాదు అనుకొని నిన్ను కాపాడాలి అన్న ఉద్దేశంతోనే నిన్ను కిడ్నాప్ చేయించాను. నన్ను క్షమించమ్మా అంటున్న అక్కను హత్తుకుపోయింది మేఘన. కవల పిల్లల్లో అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది వెల్లువలా పొంగింది ఒక్కసారే దుఃఖం రూపంతో. వారిద్దరినీ చూసి అక్కడ ఉన్న అందరూ కంటతడి పెట్టారు. విక్రమ్ కళ్ళు తుడుచుకున్నాడు. అంటే నాకు వైద్యం చేసింది మీరా అన్నాడు విక్రమ్. అవును అంది మేఘన. గోపాల్ మాటలు నమ్మిన చందన మేఘనలా చీర కట్టుకొని ఇంట్లో నగలను తెలియకుండా తీసుకువెళ్ళిపోయింది. దానితోనే మొదలైంది కథ. జరిగిన విషయాలన్నీ మాట్లాడుకున్నారు. విశ్వానంద్ చందనను పరీక్ష చేశాడు. డాక్టర్ గారు ఇచ్చిన మందులు చూపించారు. ఓకే, ఇంతవరకు వాడి ఆపేద్దాం అన్నాడు విశ్వానంద. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.